థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR TV న్యూస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే స్థానిక సంస్థలకి నిజంగా 3 పార్టీలు దూకుడు మీద ఉన్నాయి. ప్రప్రథమంగా కాంగ్రెస్ పార్టీ అయితే నిజంగా రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్క నియోజకవర్గానికి తిరుక్కుంటా నిజంగా ప్రచార మాధ్యమాల్లో దూకుడు ప్రదర్శిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఇవి ఫలితాన్ని ఇస్తాయా? జూబ్లీ హిల్స్ విషయానికి వస్తే ఎస్, బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ, అక్కడ అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చినటువంటి పరిస్థితి. కాకపోతే గ్రామ స్థాయిలో అదే రిజల్ట్ అనేది రాబోతుందా? ఇదే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోనే జనగామ జిల్లా అధ్యక్షురాలు ధన్వంతి లకావత్ గారు మనతోనే ఉన్నారు. సో వారు నూతనంగా బాధ్యతలు స్వీకరించినటువంటి శుభ సందర్భంగా మనం ఇక్కడికి రావడం జరిగింది. నమస్తే మేడం, బాగున్నారా? నమస్తే, బాగున్నాను. యా, ఫస్ట్ యాక్చువల్లీ మీకు ఈ బాధ్యతలు స్వీకరించినప్పుడు ఎట్లా అనిపించింది? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జనగామ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా DCC ప్రెసిడెంట్గా అపాయింట్ చేసినందుకు మా AICC ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారికి, అలాగే రాహుల్ గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, అలాగే మీనాక్షి మన తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మేడం గారికి, అలాగే మన PCC ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి, అలాగే మన డైనమిక్ టైగర్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మన జనగామ ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులకు, ఈ రాష్ట్ర మంత్రులకు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఇది జనగామ DCC అధ్యక్షులుగా ఓకే, మీరు అంటే నియామక పత్రం అందినప్పుడు, అంటే ఆ పత్రం పట్టుకున్నప్పుడు ఎట్లా ఫీల్ అయ్యాలి? యాక్చువల్లీ బాధ్యతగా ఫీల్ అయ్యాను. చాలా బాధ్యత, నాకు చాలా బాధ్యతలు పెరిగిపోయినాయి. మరి అధిష్టానం నన్ను ఇంత పెద్ద బాధ్యత నాకు అప్పగించినందుకు నేను చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే సీనియారిటీ సిన్సియారిటీని చూసుకుంటూ సీనియర్ అనే ఆలోచనతో నాకు అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వగానే బాధ్యత పెరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అలాగే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజాప్రభుత్వం పథకాలన్నీ కూడా ప్రజల వరకు చేరవేయాలనే ఆలోచన నాలో వచ్చింది. తప్పకుండా నాకు ఇచ్చిన ఈ బాధ్యతను నెరవేర్చాలనే ఆలోచన నాకు కలిగింది. చాలా బరువు బాధ్యతలు మీరు మోస్తూ ఉన్నారు. యాక్చువల్లీ జనగామ జిల్లా విషయానికి వస్తే యాక్చువల్లీ ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని వార్డు సంఖ్యలు ఉన్నాయి? సో అంటే వీటికి సంబంధించినటువంటి ఇప్పుడు కంప్లీట్గా డీటెయిల్స్ ఎలక్షన్స్ జరుగుతూ ఉంది కాబట్టి దాని గురించి ఏం చెప్తారు? యాక్చువల్లీ మొత్తం జనగామ జిల్లాలో 12 మండలాలు ఉన్నాయి, 280 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 2534 వార్డులు ఉన్నాయి. ఈ ఎలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో, నామినేషన్స్, ఈ ప్రక్రియ అంతా కూడా స్టార్ట్ అయింది. చాలామంది కూడా కాంగ్రెస్ క్యాండిడేట్గా ముందు పోటీ పడుతున్నారు కాంటెస్ట్ చేయడానికి. మరి వారందరినీ కూడా మేము ఎవరైతే సీనియర్ ఉన్నారో పార్టీలో ఎప్పటి నుంచో సీనియర్ ఉండి సిన్సియర్గా ఉండి గ్రామంలో అందుబాటులో ఉండేసి పనిచేస్తున్న వారికి అవకాశం ఇచ్చే విధంగా మేము కూడా ఈ జిల్లా నాయకులందరూ కలిసి సమన్వయం చేసే ప్రక్రియలో వెళ్తున్నాం. యాక్చువల్లీ 3 విడతల్లో జరుగుతుంది మేడం ఎన్నికలు. యాక్చువల్లీ సో మీ మండలాల్లో ఉన్నటువంటి 12 మండలాల్లో మొదటి విడత, 2వ విడత, 3వ విడత, ఒకసారి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏ మండలాలు ఏ విడతల్లో ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది? ఇప్పుడు గన్పూర్ నియోజకవర్గంలో నాకు 5 మండలాలు వస్తాయి. అంటే స్టేషన్ గన్పూర్, లింగాల్ గన్పూర్, రఘునాథ్పల్లి, అలాగే చిల్పూర్, జఫర్గఢ్. ఇది మొదటి విడత. అలాగే రెండవ విడతలో మన జనగామ వస్తుంది. జనగాంలో నాకు 4 మండలాలు వస్తాయి. జనగామ జిల్లా, నేను DCC ప్రెసిడెంట్గా నాకు జనగాం లోకల్ మండలము, అలాగే బచ్చనపేట, నర్మేట, తరిగోప్ల, ఈ 4 మండలాలు జనగాంలో వస్తుంది, జనగాం నియోజకవర్గం. అలాగే పాలకుర్తి, ప్రాపర్ పాలకుర్తి, దేవరూప్ల, అలాగే కొడకండ్ల, ఈ 3 మండలాలు పాలకుర్తికి వస్తాయి. సో ఇవన్నీ కూడా 12 మండలాలు నాకు వస్తున్నాయి. రైట్. ఒక సర్పంచ్ని ఎన్నుకోవాలంటే ఇప్పుడు చాలా పెద్ద రిస్క్ అవుతుందని చెప్పేసి నేను కొంత విన్నాను. ఎందుకంటే ఒక్కొక్క గ్రామానికి 3 నుంచి 4 నిలబడతా ఉన్నారంట. ఆ 3-4లో మీరు ఒక్క క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకోవాలి.
సో దీన్ని ఎట్లా సమన్వయపరుచుకుంటా ఉన్నారు యాక్చువల్లీ చెప్పాలంటే? అదే నేను ఇందాక అన్నట్టు కాంపిటీషన్ బాగుంది మా దాంట్లో. ఎందుకంటే ప్రభుత్వం మంచి పనులు చేస్తున్నది, రేవంత్ రెడ్డి గారు బాగా పనిచేస్తున్నారు, పథకాలు మంచిగా ఉన్నాయి. కాబట్టి సీనియర్లు అందరూ కూడా వాళ్ళందరూ కూడా మన ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే మరి కాంగ్రెస్ పార్టీ ద్వారానే అవుతుంది. కాబట్టి నాయకులు అందరూ కూడా ముందుకు వస్తున్నారు, మేమంటే మేము అన్నట్టు పోటీకి ముందుకు వస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళల్లో సెలక్షన్ ప్రాసెస్ ప్రాపర్గా చేసి అక్కడ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా యాక్టివ్గా ఉండి మరి ఎప్పుడు కూడా పథకాలు అన్నీ స్కీమ్స్ అన్నీ కూడా ప్రజలకు చేరవేసే విధంగా ఉండే క్యాండిడేట్ని మేము సెలెక్ట్ చేయబోతున్నాము. మేడం, ఇక్కడ మీరు ఏదైతే సెలెక్ట్ చేస్తారో అక్కడ రెబల్స్ కూడా నిలబెట్టేటువంటి అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది. ఎస్, ఒప్పుకుంటారు కదా? సో ఈ రెబల్స్ వల్ల మీకు ఓట్ల చీలిక అనేది డెఫినెట్గా జరుగుతుంది. దీన్ని ఎట్లా అరికడతారు? అదే రెబల్స్ లేకుండా అందరినీ కూర్చోబెట్టి సమన్వయం ఆల్రెడీ విడ్రాకి అందరు ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే సర్పంచ్ అనేది ఫైనల్ కాదు కదా. ఓకే, ఇప్పుడు రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అలాగే నామినేటెడ్ పోస్టులు చాలా పదవులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఉప సర్పంచ్ ఉంటుంది. ఈ రకంగా వాళ్ళను కన్విన్స్ చేసేసి రెబల్ అనేది లేకుండా యునానిమస్ అయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. యునానిమస్, ఇప్పుడే మీరు ఒక వర్డ్ తీశారు యాక్చువల్లీ, యునానిమస్. ఓవరాల్గా ఎంతమంది యునానిమస్ అయ్యాలి ఇప్పటిదాకా ఉన్నటువంటి సమాచారం ప్రకారం? యాక్చువల్లీ ఇప్పటివరకు అయితే ఇంకా ప్రాసెస్ నడుస్తూనే ఉంది, ఇంకా ఎండ్ కాలేదు. జనగామ జనగామ జిల్లాలో మాత్రం 13 to 14 13-14 వరకు యునానిమస్ అయ్యాయి. అది కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న క్యాండిడేట్లు అవ్వడం అనేది గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. యాక్చువల్లీ మేడం, ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి చూసుకుంటే బీఆర్ఎస్ అట్ ద సేమ్ టైం బీజేపీ అసలు మాకు పోటీ కానే కాదు అంటున్నారు. ఎలా చెప్తున్నారు అన్నమాట? యాక్చువల్లీ మీ ధీమా ఏంటిది? ఆ మాట చెప్తున్నారంటే మీ ధీమా ఏంటిది? అంటే మొన్ననే మీరు చూశారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ మీరు చూశారు. ఆ రిజల్టే చెప్తుంది అసలు బీజేపీ బీఆర్ఎస్ అనేది వాళ్ళు పోటీలో ఉండడం కూడా వేస్ట్ అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఓకే, యాక్చువల్లీ మీరు మహిళలకు ఏం చేసారు మేడం? ఇప్పుడు గ్రామ స్థాయిలో మహిళలు మీకు అత్యధికంగా ఓట్లు వేస్తేనే మీరు గెలవగలరు. యాక్చువల్లీ మహిళలకు మీరు చేసినటువంటి మేలు ఏంటిది? అన్ని అత్యధికంగా పథకాలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో మొత్తం మహిళల పేరు మీదనే అన్ని పథకాలు ఉన్నాయి. ఫ్రీ బస్సు మహిళలకే ఉన్నది, 500 గ్యాస్ సిలిండర్ మహిళలకే ఉన్నది, అలాగే 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరలు అనేది కూడా మహిళలకే ఉంది. ఇంద్రమ్మ ఇల్లు మహిళల పేరు మీదనే ఉంది. అలాగే ప్రతి మహిళ కోటీశ్వరాలు కావాలి అని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా వారికి వడ్డీ లేని రుణాలు ఇచ్చుకుంటూ ఆ స్కీమ్ కూడా మహిళల పేరు మీదనే ఉంది. ఏదన్నా చూడండి మీరు, అత్యధికంగా మా ప్రజాప్రభుత్వ స్కీమ్స్ అన్నీ కూడా మహిళల పేరు మీదనే ఉంది. కాబట్టి మహిళలందరూ కూడా మా పట్ల ఉంటారు, మా సైడ్ ఉంటారని చెప్పేసి నేనైతే ఒక మహిళగా నేను అనుకుంటున్నాను. షూర్. జూబ్లీ హిల్స్ మీకు 6 గ్యారెంటీస్ని ముందు పెట్టుకొని మీరు ఓకే ప్రచారంకి వెళ్ళిళ్ళు, గెలిచిళ్ళు, ఎస్ అక్కడ మీరు గెలిచిళ్ళు, ఓకే అది పక్కన పెడదాం. స్థానిక సంస్థల విషయానికి వస్తే ఈ 6 గ్యారెంటీస్ అనేది అప్లై చేసినప్పుడు అదే రిజల్ట్ వస్తుందని చెప్పేసి ఎట్లా అనుకోగలం? 6 గ్యారెంటీస్ ఓన్లీ 6 గ్యారెంటీస్ అని మీరు ఎట్లా అంటున్నారు? ఇంకా అసలు ఒప్పుకొని కూడా పథకాలన్నీ కూడా మన రేవంత్ రెడ్డి గారు ఫైన్ రైస్ అనేది ఉంది. అది 6 గ్యారెంటీ దాంట్లో లేదు కదా, అసలు ఒప్పుకొని కూడా ఒప్పుకోలేదు. ఫైన్ రైస్ అనేది అసలు పెద్ద వాళ్ళు అంటే రిచ్ పీపుల్ ఇంట్లో తినే రైస్ని గరీబ్ వాళ్ళ ఇంట్లో ఈరోజు ఫైన్ రైస్ వాళ్ళు తింటున్నారు అని అంటే ఇది ఏ గ్యారెంటీలో వస్తుంది అనేది చెప్పండి. అలా 6 గ్యారెంటీసే కాకుండా చాలా పథకాలు కూడా ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉన్నాయి అని అవసరాలను దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు ఇంకెన్నో స్కీమ్స్ 6 గ్యారెంటీలు మాత్రమే చేయాలి, నేను 6 గ్యారెంటీలు అనే వచ్చాను, నాకు 6 గ్యారెంటీలు అనే ఓట్లు వేశారని చూడకుండా ప్రజల అవసరాలను ఆలోచించుకొని వారి అవసరాలను బట్టి చాలా పథకాలు తీసుకొచ్చేసి ప్రజల కోసం చేస్తున్న పేద ప్రజల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందిరమ్మ పథకం ద్వారా ఇల్లు ఇవ్వడం కానీ మీరు చూడండి, టీఆర్ఎస్ ప్రభుత్వము
అల్లుడు వస్తే ఎక్కడ పడుకుంటారు, ఇంట్లో చుట్టాలు వస్తే ఎక్కడ ఉంటారు అనేది ఆలోచించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. ఎన్ని ఇచ్చారండి డబుల్ బెడ్రూమ్? ఇప్పటివరకు ఎన్ని ఇచ్చారు? అప్పుడు నేను జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. ఆ ఇళ్ళే ఇప్పుడు ఊళ్ళలో కనబడుతున్నాయి. ఏ ఊర్లో అయినా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిరా? మళ్ళీ ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది, ప్రజాప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు మా ఇందిరమ్మ ఇల్లు, మళ్ళీ మా ఇల్లు వచ్చినాయి. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇస్తున్నాము. ఈ ఇల్లు అనేది ఇందిరమ్మ ఇల్లు అనేది 6 గ్యారంటీలో లేదు కదా? ఉందా? 6 గ్యారంటీలో ఉందా? ఇల్లు అనేది పేద ప్రజలు, ఇల్లు లేని వారికి. అప్పుడు మేము రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. ఆ తర్వాత ఆ కుటుంబంలో పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు పుట్టిరు, వాళ్ళకి ఇల్లు సరిపోతలేదు. కేసీఆర్ మాయపు మాటలు చెప్పి మోసం చేసి జనాల దగ్గరికి పోయి మరి వాళ్ళ ఓట్లు వేసుకొని తన కుటుంబం వరకే ఆయన చూసుకున్నాడు. కానీ ప్రజలు, తెలంగాణ రాష్ట్రం మరి ఆయన కొంచెం పోరాటంలో ముందున్నాడు, మరి ఆయనకు ఒక అవకాశం ఇద్దాము అని ప్రజలు ఆయన మాయపు మాటలు విని మోసపోయి మరి ఆయనకు గద్దెనెక్కిస్తే మరి ప్రజలకు ఆయన ఏం చేశాడు? మీరే చెప్పాలా. ఆయన ఏమీ చేయలేదు. ఏమన్నా చేసిందంటే కాంగ్రెస్ గవర్నమెంటే, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అప్పుడు చేసింది. ఎప్పుడు 2000 కంటే 14 బిఫోర్. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే, ప్రజాప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ కూడా పేదల కోసం, పేదలకు అవసరం ఉన్న పథకాలు తీసుకొచ్చేసి వారికి అన్ని రకాలుగా, అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉండే విధంగా ప్రజాప్రభుత్వం, కరెక్ట్ ప్రజాప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, పేదల గురించి ఆలోచించే ప్రభుత్వంగా మేము ముందుకెళ్తున్నాము. ఓకే మేడం, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మీరు ఎంత పర్సంటేజ్ వరకు గెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది జనగామ జిల్లా వరకు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి నేను మాట్లాడేది? ఫైనల్ వన్. నేను యాజ్ ఏ ప్రెసిడెంట్గా 100% అని నేను అనుకుంటున్నాను. 100% అండి. మాకు పోటీ ఎవరు లేరండి. పోటీ ఎవరున్నారు చెప్పండి? బీఆర్ఎస్కి సంస్థగతటువంటి ఉంది ఓట్ బ్యాంక్ అని చెప్పేసి బీఆర్ఎస్ అంటా ఉంది. ఓట్ బ్యాంక్ ఉంటే నేను ఇందాక చెప్పినట్టు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలోనే రిజల్ట్ మీకు కనిపించింది. ఇక ఆ తర్వాత బీజేపీ అంటారా, అసలు వాళ్ళకి డిపాజిటే దక్కలేదు. అలాగే బీఆర్ఎస్కి ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు రిజల్ట్ 0 చూపించారు. దీన్ని బట్టి చెప్పండి మాకు పోటీ ఎవరు అనేది. పోటీ ఎవరు లేరని నేను భావిస్తున్నాను. మాకైతే మొత్తం మాకే రిజల్ట్ మాకే ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. వన్ మోర్ క్వశ్చన్, యాక్చువల్లీ దీంతో కన్క్లూడ్ ఇచ్చేద్దాం. ఓటర్ మహాశైలకి మీరు ఫైనల్లీ మీరు ఇచ్చే విన్నపం యాజ్ ఏ జిల్లా అధ్యక్షురాలుగా, జనగామ జిల్లా అధ్యక్షురాలుగా ఫైనల్లీ నేను వారికి ఒకటే విన్నపించుకుంటున్నాను. పనిచేసే ప్రభుత్వానికి అవకాశం ఇవ్వండి, పేదల ప్రభుత్వానికి అవకాశం ఇవ్వండి, ప్రజల ప్రభుత్వానికి అవకాశం ఇవ్వండి. మాయపు మాటలు చెప్పుకుంటూ మోసం చేయడానికి మీ దగ్గరికి లీడర్లు వస్తారు. వారి మాటలు వినకండి. మీకు ఇల్లు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, సన్న బియ్యం కావాలన్నా, పిల్లలకు స్కూల్ మంచి స్కూల్లో చదివిపియాలన్నా, మంచి మీకు మీ ఊరికి కావాల్సిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఊర్లకు ఏమేమి కావాలి, రుణమాఫీ, రైతు రుణమాఫీ కావాలి, అలాగే విత్తనాలు కావాలి, అలాగే ఇండ్లు కావాలి, పెన్షన్లు కావాలి, రేషన్ కార్డు కావాలి. రైతు బాగున్న రోజే ఈ దేశం బాగుంటుంది. మనం ఈరోజు 3 పట్ల కడుపు నిండా అన్నం తింటున్నామంటే రైతు మూలంగానే తింటున్నాం. వారికి ఫ్రీ కరెంట్ కావాలి. ఇవన్నీ కావాలి అని అంటే ప్రజాప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, వారికి మీరు సపోర్ట్ చేయండి, ఓటేయండి. మీ గ్రామాన్ని డెవలప్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. సో చూసిన నేను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.